నాకేనా మీరు నన్ను అడిగారు? అవునండి, వివేక్ బాబు గారు మిమ్మల్ని అడుగుతున్నది. యా, వాసు గారు ముందుగా ప్యానెల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరికీ జనసేన తరపు నుంచి గుడ్ మార్నింగ్. ఇందాక బీజేపీ సార్ చెప్పినట్టు వాళ్ళకు రాజ్యసభలో ఒకవేళ బలం ఉంది కాబట్టి, లేకపోతే కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కొందరు ప్రచారం అనుకున్నట్టు గత 5 ఏళ్ళు బీజేపీతో ఏ బిల్లుకు మద్దతు పెట్టినా కూడా బీజేపీతో వైసీపీ ట్రావెల్ చేసింది అనేది జనంలో కూడా మేము ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న మాట. అయితే అది బీజేపీకి ఎందుకు వాళ్ళు అడక్కోకుండా ప్రతి బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చింది అనేది వాళ్ళ పార్టీ అధినేతకున్న నేడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకున్న ఇబ్బందులు. బికాస్ ఆఫ్ 18 కేసులు దట్టు సిబిఐ హ్యాండిల్ చేస్తున్నది అనేది, దాని నుంచి ఉపశమనం పొందడానికి కేంద్రంలో జీ హుజూర్ నేను దేనికైనా సిద్ధమే అనే కోణాన్ని చూపించుకుంటూ ఉన్నారు గత 5 ఏళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు అనేది ఎక్కువ మంది జనం అనుకున్న మాట. దాంట్లో ఎంత నిజాలు ఉన్నాయనేది నేను దాని లోతుల్లోకి వెళ్ళట్లేదు. కానీ ఈయన పార్టీ ప్రస్థానం, వైసీపీకి సంబంధించిన పార్టీ ప్రస్థానం కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం డే 1 నుంచి 2009 వాళ్ళ నాన్న చనిపోయిన రోజు నుంచి కూడా ఆయన ఎదిగిన క్రమం కేవలము ఓదార్పులతో లేకపోతే సానుభూతితో పొందాలని వేసుకున్న దారులకు సంబంధించిన అడుగులు 2019కి సక్సెస్ అయ్యాయి. కానీ ఆ గత 5 ఏళ్ల పాటు చేసిన పరిపాలనలో కూడా ఆయన ఏమీ ఒక జననాయకుడుగా లేకపోతే ఇంటెలెక్చువల్ పీపుల్తో నిరంతరం కూర్చోవడమో లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లతో లేకపోతే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనే ఒక ఇంటరాక్షన్ కానీ లేకుండా కేవలం తన చుట్టూ ఒక 20 అడుగుల ఎత్తులో జైలు గోడలాగా కట్టుకున్న ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు రాకోకుండా ఇదే పరిపాలన, బటన్ నొక్కడం, ఆఫీసులో కూర్చొని అంత పరిపాలన అంటే ఇదే అనుకుంటూ చేసిన దానికి 11 సీట్లు. సో మేమేమి ఉంటున్నామంటే ఆయన ఎదిగిన క్రమము, అలాగే ఈ రోజు ఐఎన్డిఏ కూటమితో ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు అది పూర్తిగా ఆయనకు సంబంధించిన విషయం, ఆ పార్టీ అంతర్గత విషయం. ఆయన నిజంగానే ఒకవేళ ఇప్పుడు పార్టీలో ఏ పార్టీ అయినా మెర్జీ కూడా చేయొచ్చు అని అంటున్నారు. ఇండి కూటమిలో మెర్జీ కూడా చేయొచ్చు వైసీపీ అంటే, అది ఆ తానులో ముక్కే కాబట్టి కేవలం అధికారం అనే కాంక్షతో సోనియా గాంధీని ఎదిరించాడు, జైలుకి వెళ్ళాడు, ఇవన్నీ వాళ్ళ నాయకులు చెప్పే పులి, ఒంటరి, సింహము, ఇవన్నీ వాళ్ళు చెప్పుకునే ఎలివేషన్స్. అవి ఐపాక్ టీమ్ ఎలివేషన్స్, అవన్నీ పబ్లిక్ ఎలివేషన్స్ కాదు అవి. సో ఆ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే ఆ తానులో వచ్చిన ముక్క ఆ తానులోకి వెళ్ళతుంది. కదా 5 ఏళ్ల పాటు వాళ్ళకు జీ హుజూర్ అని కాలు మొక్కితే ఏమన్నా కేసుల నుంచి బయట పడచ్చేమో అనే కోణంలో జరిగింది. కానీ పూర్తిగా సిబిఐ కంట్రోల్లో అండ్ సిబిఐ చేసే పని కాబట్టి అది జరగలేదని అనుకుంటున్నారు. మేబీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అటువైపే వెళ్దాము, ఎందుకంటే ఇటు ఎన్డీఏకి దారులు ఆల్రెడీ మూసుకుపోయాయి, కలవడానికి కుదరదు, ఎందుకంటే బద్ధ శత్రువులుగా ఉన్నాము. దట్టు ఆయనకు సంబంధించిన ఎన్డీఏ కూటమిలోకి రావడానికి అలాంటి ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆశయాలు ఆయనకు లేవు కాబట్టి ఎన్డీఏ ఆటోమేటిక్గా డోర్లు క్లోజ్ చేస్తుంది. ఆయన ఆలోచనలకు తగినట్టు ప్రస్తుతానికి ఎవరో ఒకరితో సెయిల్ కావాలి కాబట్టి ఆయనకు దొరికిన ఒకే ఒక ఆప్షన్ ఇండి కూటమి. సో సహజంగానే అటువైపే వెళ్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చెల్లెలతో తను స్టేట్ లో ఎలా పోరాడతారు, లేకపోతే కన్విన్స్ అవుతారా, లేకపోతే ఎలా ఉంటది అనేది మనం రానున్న రోజుల్లో ఒక రసవత్తర రాజకీయం అయితే తెర మీద చూస్తాం ఒకవేళ ఇండి కూటమికి వెళ్తే ఈయన. అయితే నాకు తెలిసి ఈయనను ఒక కరివేపాకు లాగా ఎవరైనా వాడుకుని వదిలేస్తారు తప్ప ఈయనతో ఎవరు సెయిల్ అవ్వరు. బికాజ్ కరివేపాకు అన్నా యూజ్ అవుతుంది కానీ ఆరోగ్యరీత్యా ఈయన మాత్రం యూజ్ అవ్వడు ఎవరికి. బికాజ్ ఈజ్ యాటిట్యూడ్ ప్రాబ్లం, ఆయనకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన ఎవరితోనూ సెయిల్ అవ్వలేడు, ఆయన ఎవరికి యూజ్ కాడు. నాకు తెలిసి పక్కాగా మనకు కనిపిస్తున్న ఫ్యాక్ట్స్ అలాగే ఉన్నాయి కాబట్టి ఆయన ఎవరినైనా సరే ప్రవర్తించే తీరు, తీసుకునే విధానము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించే విధానము మనం చూసాం కాబట్టి ఆయన ఎవరైనా వాడుకుంటారు తప్ప ఆయన ఎవరికి ఉపయోగపడడు. సో ఆ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఇండి కూటమిలో ఆయన వెళ్ళకపోవడం పూర్తిగా ఆ పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా దానివల్ల రాష్ట్రానికి అయితే ఏమీ మేలు లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా తన వ్యక్తిగత ఎదుగుదల లేకపోతే తన వ్యక్తిగత అవసరాల కోసమే ఎప్పుడు నిరంతరం పాటుపడుతూ నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి ఏ కూటమిలోకి వెళ్ళినా ఏం చేసినా కూడా ఆయన తన
తన ఎదుగుదల అంటే తనకు ఏదైనా అయితే అధికారము లేకపోతే కేసులు విముక్తి, ఈ రెండు కోణంలోనే ఆలోచిస్తాడు కానీ జనాల కోణంలో ఆయన ఏ రోజు ఆలోచించే వ్యక్తి కాదు కాబట్టి సో అది నాకు తెలిసి జరగకపోవచ్చు. ఒకవేళ జరిగినా కూడా ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నట్టు ఇంకా రాష్ట్రంలో ఇంకా ఆ పార్టీ ఇంకా